హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాధు బర్త్డే కదండి. ఇప్పుడే 12 అయింది. కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి తనకి నచ్చిన కేక్ తీసుకొచ్చాము. సాయి ఆర్డర్ పెట్టాడు అనమాట. ఇప్పుడే వచ్చింది, లేపి ఇప్పుడే కూర్చోబెట్టాము. ఇక్కడైతే ఇదిగోండి మన మాదమ్మ, చూసేయండి. అందరూ విష్ చేసేయండి. హ్యాపీ బర్త్డే మధు. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. మనం ముందుగా అయితే మాదమ్మకి అక్షింతలు వేసి దీవిస్తామండి. దీవించి ఇలా నుంచుంటే దండం పెట్టుకుంటా కదా. మా కేక్ అక్కడ దాసాను చూడు. తీసుకొస్తున్నా. మాధుకి ఇష్టం అని చెప్పేసి ఈ కేక్ తీసుకురమ్మని చెప్పాను అనమాట. ఇదే తీసుకొచ్చాడు. ఐస్ క్రీము డార్క్ చాక్లెట్ ఐస్ క్రీము అంటానే ఉంటుంది కదా, అందుకని ఇదే తీసుకువస్తా. చాక్లెట్స్ అయ్యి అక్కడ టేబుల్ మీద. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అక్క. ఐస్ క్రీమ్తో పెట్టేద్దాం మాదమ్మకి. హ్యాపీ బర్త్డే. తమ్ముడు ఇది సబ్స్క్రైబర్స్ అందరికి అండి, మా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీకి. కేక్ మధు, ఇప్పుడు ఈ కేక్ నీకు ఇష్టం అని చెప్పేసి నేను తెప్పించాను. ఐస్ క్రీమ్ ఇష్టపడుతుంది, కేక్ ఇష్టపడతావు కదా అని చెప్పేసి ఇప్పుడు పేరై రాయించి అవన్నీ చేయించలే. మరి నువ్వు ఏమైనా ఫీల్ అవుతున్నావా? పేరుదేముందమ్మా. పైగా ఈ మధ్య బేకరీ కేక్స్ నచ్చట్లేదు, మళ్ళీ క్రీమ్ తప్ప ఏమి ప్లమ్ కేకే ఉండట్లేదు, దాంట్లో క్రీమే పోస్తున్నారు మొత్తం. ఓన్లీ మైదా వాటర్ చల్లేసి షుగర్ వాటర్. ఆ కేక్ నాకు నచ్చట్లేదు. దానికన్నా ఇది బెస్ట్, బాగా ఇష్టపడుతుంది అనిపించింది. దీనికి బాగా ఇష్టమని అనిపించింది కదా. నేను ఇప్పుడు ఫుల్ హ్యాపీ అనమాట. ఓకే, తినండి. డాడీ కూడా పెట్టు. మార్నింగ్ అండి, ప్రొద్దుటే లేచిపోయి మాధు స్నానం చేసేసింది. నేను ఒక పక్క నుంచి పనులు అవి చేసుకుంటున్నాను. రెడీ అయిపోయాము. పూజది కూడా చేసేసింది అనమాట. మాదమ్మే చేసింది. నేను సేమియా చేస్తాను అన్నాను అనమాట. వద్దమ్మా అన్నది, ఎందుకంటే బయటికి వెళ్తామని చెప్పాను అనమాట. బయట ఏదైనా తిందామన్నది. కానీ నేను సేమియా ఎప్పుడు చేసి అలవాటు కదమ్మా అని చేస్తానని సేమియా చేస్తున్నాను. ఓ పక్క నుంచి పాలు అవి పెట్టి సగ్గుబియ్యం పెట్టి నేను ఓ పక్కన శారీ అది ఐరన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అటు ఇటు కూడా 2 పనులు జరుగుతూ ఉన్నాయి. అటు ఇటును సేమియా వేపేసాను. ఇంకా సేమియా అయితే చేసానండి, రెడీ అయిపోయింది. ఇంకా మాదమ్మ కూడా రెడీ అయిపోయి వచ్చేసింది. ఇంకా ఇక్కడ అంటే డ్రెస్ ముందు వేసుకోలేదనమాట. ముందు పూజ అది చేసేసింది. తర్వాత నేను పాయసం రెడీ చేసేటప్పటికి తను రెడీ అయిపోయింది. నేను దేవుడికి నైవేద్యం పెట్టమన్నానండి. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి తను దండం పెట్టుకుంటుంది. మాధు ఇటు తిరిగమ్మా. హ్యాపీ బర్త్డే మధు. థ్యాంక్ యూ అమ్మా. ఇదిగోండి మన మాదమ్మ డ్రెస్ ఎలా ఉంది. పింక్ అంటే బాగా ఇష్టం. వెనకాల చూడండి టెడ్డీబేర్ కూడా కలిసిపోయింది. ఈవిడ టెడ్డీబేరు, అదో టెడ్డీబేర్, ఇద్దరు ఒకేలా ఉన్నారు. కూర్చోమ్మా. హ్యాపీ బర్త్డే మధు. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు మధు పాయసం తింటుంది. నేను తినిపిస్తానమ్మా. కాలిపోతుందేమో కొంచెం అలా. తిని ఎలా ఉందో చెప్పు టేస్ట్. తినిపించి ఊదిస్తుంది. ఎలా ఉందమ్మా పాయసం? నచ్చిందా? నువ్వు తిను, నేను తర్వాత తింటాను, నువ్వు తిను. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం కదా మధు.
అవునా? ఎక్కడికి వెళ్తామో చెప్తాము. ఇంకా రెడీ అవ్వలేదు నేను. అవుతాయి ఈ పాయసం చేయడం అది ఇంకా ఆలస్యం అయిందనమాట. ఇప్పుడు దాకా ఐరన్ చేసుకోవడం అది జరిగింది. ఇంక ఇప్పుడు అయితే రెడీ అవ్వాలి. ఓకేనా? నచ్చిందా సేమియా? సూపర్. ఇంకా నేను ఐరన్ అది చేసి పెట్టుకున్నాను కదండి. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా మా వారికి అయితే ఫోన్ చేసి చెప్పాము, పలానా టయానికి రండి, ఇలా ఆన్లైన్లో బుక్ చేసాము, రండి త్వరగా అనేసి. అంటే ఇంకెక్కడ ఇప్పుడెక్కడ కుదురుతుంది, నాకు ఇంకా టైం పడుతుంది అన్నారు. ఇంకా టైం అయితే చెప్పాము, కరెక్ట్గా ఆ టయానికి అయితే రావాలని, 2:00కల్లా అక్కడ ఉండాలన్నమాట. ఇంకా మా వారు అయితే 1 గంటకి అక్కడ స్టార్ట్ అయ్యి ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. ఇంకా వచ్చిన తర్వాత స్నానం చేసి రెడీ అయ్యారు. ఇంకా మా మాదమ్మకి మాకు ఫుల్ ఆకలి, పొద్దు నుంచి ఏం తినలేదు. ఇంకా అక్కడికి వెళ్ళాక తిందాం కదా అని చెప్పేసి, అంటే మరి ఇక్కడ తినేసి ఇంకా అక్కడ తినలేం కదా అని చెప్పేసి మేము తినకుండా అలా వెయిట్ చేస్తున్నాం అనమాట. సేమియా మాత్రం తాగాము అంతే. ఇంకా ఇప్పుడు అయితే రెడీ అయిపోయి ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నామండి. స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళటం. ఇంకా అక్కడికైతే వచ్చేసాము దగ్గరికి. ఇప్పుడు మేము వచ్చింది ఎక్కడికి అనుకుంటున్నారో చెప్పమ్మా మాది. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. అబ్సల్యూట్ బార్బిక్యూకి వచ్చాను. బార్బిక్యూవా? ఇక్కడ ఈసీఎల్ దగ్గర, కమలానగర్ దగ్గరికి వచ్చామండి. ఇదిగో అక్కడ చూస్తే సండే కదా, ఇంకా రోజంతా బాగా రష్గా ఉంది. వచ్చేటప్పటికి జనాలు. ఇంకా మేము అక్కడ ఇలా టేబుల్ బుక్ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళని అడుగుతుంటే ఇంకా టైం పడుతుంది అని చాలా మందిని వెయిట్ చేస్తున్నారనమాట. ఈ లోపల మేము ఇవన్నీ కూడా చూస్తున్నాము, మీకు చూపిందామని చెప్పేసి. ఓ పక్కన వెజ్, ఓ పక్కన నాన్ వెజ్ ఉన్నది. ఇంక ఇవన్నీ కూడా ఇదిగోండి కూరలు అవన్నీ, పలావు ఇవన్నీ. ఇంతేనా అని చెప్పేసి అని అనుకున్నాను నేను. అయితే నాకేమి పెద్ద వెరైటీలు కనపడ్డట్టు నాకేమీ అనిపించలేదు. అవి తర్వాత తీసుకొస్తారు స్టార్టర్స్. ఇగో తర్వాత తీసుకొస్తారంట. మేము ఇంకా అక్కడ టేబుల్ దొరకడానికి మా వారు వెళ్ళి ముందు చెప్పాల్సి వచ్చిందండి. ఒక 1/2 అవర్ అలా నిలబెట్టేసి 1/2 అవర్ పైనే అందరినీ టేబుల్ దొరకట్లేదు. ఒక్కొక్కరు చాలా టైం తీసుకుంటున్నారు. ఇంకా మాకు లాస్ట్కి అయితే టేబుల్ అయితే దొరికేసింది. ఆ 3/4 గంటకి అట్లాగా వెయిట్ చేసి ఇంటికాడ ఆకలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలి. ఎంతసేపు వెయిట్ చేసామో. ఇలా ఆకలిని ఇలా చంపేసిన తర్వాత పెడతారేమో. ఎక్కువ ఫుడ్ ఎంత అంటే అంత తినచ్చు. ఒక్కొక్కరికి 1000 రూపీస్ అనమాట. కాబట్టి ఇంక మనం అసలు ఏమీ వద్దు అనుకుంటే ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు. మనం కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడాని. ఇంకా మేము టేబుల్ దొరికింది కదా, కూర్చున్న తర్వాత వాళ్ళు అవి తీసుకురావాలి. ఏంటమ్మా అవి? గ్రిల్స్ తీసుకురావాలి. కానీ వాళ్ళు తీసుకురావట్లేదు, ఇంకా టైం పడుతుంది, ఇంకో 15 మినిట్స్ అలా పడుతుంది అని చెప్పేసి అన్నారనమాట. ఈలోగా మేము ఆకుండా ఏం చేసామంటే మా వారు వెళ్ళి బర్గర్లు తీసుకొచ్చారు. ఇంకా సాయి వెళ్ళి కేక్స్ అవి తీసుకొచ్చాడు. లాస్ట్ లో తినాలి కానీ ఫస్ట్ టైం మేము తినేసాము. ఫస్ట్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్ అలా రావాల్సింది. మనకు నచ్చినవి తిన్నాం. ఇంకా తింటా ఉన్నాము. మేము తినే కొలది 15 మినిట్స్ అన్నది, ఇంకా 1/2 అవర్ లేట్ చేసాడు. అవి ఇంకా తీసుకురావట్లేదు. ఇంకా మా ఐటమ్స్ అయితే ఇంకా బయట నుంచి ఒక్కొక్కటి తెచ్చుకుని తింటానే ఉన్నాం అనమాట. బర్గర్స్ బాగున్నాయి. చికెన్ అవి పెట్టి చిన్నవి ఇస్తున్నాడు. పానీపూరి తిన్నాము, కీమా పావ్ అది అవన్నీ కూడా తిన్నాం. చాలా బాగున్నాయి, నచ్చినవి అవి. ఇంక ఇక్కడ ఏంటది స్వీట్స్ ఉన్నాయి చూడండి, అవి నాకు నచ్చలేదు. అవి ఏంటో చప్పగా రవ్వతోటి ఏదో చేశారంటే నాకు నచ్చలేదు. ఫిర్నీ, కస్టర్డ్ ఫిర్నీ. ఇంకా నేను వెళ్ళి ఏం చేశానంటే కొంచెం ఫలావై వేసుకుని వద్దాం, నూడిల్స్ అవన్నీ చెప్పేసి కొన్ని చికెన్ ఐటమ్స్, మటన్ అన్నీ కూడా ఒకే ప్లేట్లో. ఇంకా ఫ్యామిలీ మొత్తం తింటాం కదా, ఒక్కొక్కటి తీసుకొని తీసి తెచ్చాను. ఇంకా అది కూడా నేను చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా. ఇంకా ఒక్కొక్కటి మటన్ అవన్నీ తెచ్చుకొని తింటా ఉన్నాము. ఈలోగా ఇదిగోండి గ్రిల్స్ కూడా తీసుకొని వచ్చారు. ముందైతే వెజ్, అది పన్నీరు, కార్న్, పైనాపిల్, పొటాటో, పన్నీర్ తీసుకొచ్చారు. ముందు అవి తీసుకొచ్చారు. పైనాపిల్ బాగుంది, ఇక కాల్చింది కదా, చాలా బాగా నచ్చింది. క్రిస్పీ కార్న్ కూడా బాగుంది చక్కగానే. క్రిస్పీ కార్న్ తినాలనిపిస్తుంది, కానీ అవి తింటే ఇంక వేరే తినలేమేమో అని చెప్పేసి నేను కొంచెం ఉంచేసాను నచ్చినా కానీ. అది తర్వాత కొంచెం ఇదిగోండి చికెన్ లెగ్ పీస్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఆలూది క్రీమ్ తో ఏదో తెచ్చారు కదమ్మా. పొటాటో చీజ్ బాగోలేదు, అది నాకు నచ్చలేదు. ఏంటో మరి చికెన్ అయితే నచ్చినేమో, పొటాటో కాబట్టి నచ్చలేదు. ఇదిగోండి గ్రిల్స్ ఒక్కొక్కటి తీసుకొని తింటున్నాను. ఓన్లీ చికెను
ఇంకోటి ఫిష్ తీసుకుని వచ్చారు. ఫిష్ మధ్యలో తక్కువ ఉన్నదంతా చికెనే అనమాట. ఇదేంటి ఫ్రాన్స్ తీసుకురాలేదు అనేసి ఎన్నిసార్లు అనుకుంటున్నాం. మాదమ్మ అయితే ఫ్రాన్సే అడుగుతుంది. ఎందుకంటే మనం పెట్టిన అమౌంట్కి వర్త్ అవుతుందని చెప్పేసి ఫ్రాన్స్ అడుగుతుంది. వాళ్ళు ఫ్రాన్స్ అస్సలు తీసుకురావట్లేదు. ఇక్కడ మా వారైతే వెళ్ళి సూప్ అది తెచ్చుకున్నారు, అది తాగుతున్నారు. ఫ్రాన్స్ అడిగితే అసలు చాలా టైం తీసుకున్నారండి. మళ్ళీ రెండోసారి కూడా మనకి చికెన్ ఫిష్ తీసుకొస్తా కదా, తీసుకొస్తున్నారు. అసలు ప్రాన్స్ తీసుకురావట్లేదు. అడగ్గా మేము ఫ్రాన్స్ తీసుకొస్తేనే కానీ లేకద్ది ఇక్కడ నుంచి అనేసి అనుకుని వేరే అన్ని తింటా ఉన్నాము. ఇలాగ గులాబ్ జాములు, ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా అన్ని ట్రై మొత్తం అన్ని కూడా అవన్నీ తింటూ ఉన్నాము నిమ్మతంగా. ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చేస్తున్నాం. బాగుంది. ఇదిగోండి ఫ్రాన్స్ అయితే తీసుకుని వచ్చాడు. అది కూడా రెండు గ్రిల్ తీసుకొస్తా కదా. ఇదేంటి నలుగురు ఉంటే రెండు తీసుకొచ్చారు ఏంటి అనుకున్నాం. 6 ఫ్రాన్స్ తీసుకొచ్చారు, 6. ఇంకా రెండు వేసుకొని తిన్నాం అనమాట. మళ్ళీ రెండోసారి చెప్పాము ఇంకా తీసుకురండి అని చెప్పేసి ఫ్రాన్స్ అయితే. ఇదిగోండి గులాబ్ జాములు, ఐస్ క్రీమ్. గులాబ్ జామ్ నాకు బాగా నచ్చింది. వెనిలా ఐస్ క్రీమ్ తోటి తింటుంటే చాలా బాగా అనిపించింది. మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తో తింటుంటే నచ్చలేదు. బ్రౌనీతో తినమని ఇచ్చారు. నాకు ఇది వెనిలా ఫ్లేవర్ జాము నచ్చింది బాగా. నీకు ఎలా అనిపించింది? నాకు కూడా బాగా నచ్చింది. సాయి నీకు? సూపర్ ఉన్నాయి. ఇదిగోండి సాయి తీసుకొచ్చాడు అనమాట ఈ చాట్, పాపడ్ చాట్ కదా, తీసుకొచ్చి దహీ పాపడ్. అది కూడా తినమ్మా అని చెప్పాడు. నేను అసలు ఎప్పుడు బయట తినలేదు అలాగా, కానీ తిన్నాను. ఇక్కడ టేస్ట్ చేశాను, బాగుంది. ఇదేమో మాదమ్మ కేక్ విత్ బ్రౌనీ చేయించుకొని తెచ్చుకుంది. ఇగో ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్రీ అమ్మా, పైసలా చార్జబుల్ అని చెప్పి ఒక్కొక్క దానికి 49 రూపీస్ యాడ్ చేసి అవన్నీ కూల్ డ్రింక్స్ ఇవ్వట్లేదు. అన్ని తింటున్నాము. ఇదేంటి కూల్ డ్రింక్ ఇవ్వరేంటనంటే అది అసలు కొనుక్కోవాలంట, మనకి పైసలు అవుతాయంట అని చెప్పేసి ముందు థమ్స్అప్ తీసుకున్నాం 2 కదా, థమ్స్అప్ అని పెప్సీ తీసుకున్నాము. తర్వాత ఇవి ఫ్రీ అని కూడా ముందులో అన్నాడు కదా. ఈ మాక్టైల్స్ వచ్చి మనకి చార్జబుల్ కాదు, కానీ తీసుకున్నాడు కదా పైసలు. ఫస్ట్ చార్జబుల్ అని చెప్పి గొడవ పెట్టాడు. అదేంటి అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి కదా అంటే అప్పుడు డిస్కౌంట్ అని చెప్పి కట్ చేశాడు. ఇక్కడ తినడం అయిపోయిన తర్వాత బర్త్డే చేస్తున్నారు అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే బర్త్డే చేస్తున్నప్పుడు. సాంగ్ ప్లే చేసి క్లాప్స్ కొట్టి బాగా చేస్తున్నారు. ఇంకా తినడం అయిపోయింది, కేక్ అది తీసుకోవడం అయిపోయింది, తినేయడం. ఇంకా బయలుదేరిపోయాం అనమాట. మూవీకి వచ్చేసాము. ఇక్కడ మూవీ చూడమని చెప్పారు కదా ఓ సుకుమారి, ఇంకా అదే చూద్దామని చెప్పేసి చూడడానికి వచ్చాము. మూవీ కూడా బాగా నచ్చింది మాకైతే. నీకు ఎలా అనిపించింది మధు మూవీ? బాగుంది. పర్వాలేదు అనిపించింది నాకైతే. ఫుల్ ఏమి కాదు, కానీ ఓవర్ గా లేదు, కానీ పర్వాలేదు. 1 టైం చూడొచ్చు ఫ్యామిలీతో. అంతే సరదాగా ఏదో జోక్స్ అవి ఉన్నాయి ఫస్ట్ లోను. ఇంకా లాస్ట్ ని ఫ్యామిలీది అది పర్వాలేదు అనిపించింది. లాస్ట్ వచ్చేసరికి స్లో అయిపోయినట్టు అనిపించింది. ఈ షాక్ కొట్టడం ఏంటో వింతగా భలే. కానీ వాళ్ళ అమ్మకి తర్వాత అలా ఆయనకి కొట్టకుండా ఉంది కదా కొన్ని రోజులు. కానీ షాక్ కొట్టినప్పుడల్లా ఎగిరెగిరి పడుతుంటే భలేగా అనిపిస్తుంది. ఓవర్ ఎమోషన్ అవ్వకపోతే కొట్టదు అన్నట్టు పెట్టారు. నచ్చింది నాకైతే ఓ సుకుమారి. అసలు ముందులో వేసాడేంటి పేరు, లాస్ట్ లో మధ్యలో వేసాడు కదా, ఇంటర్వెల్ లో వేసాడు. మేము ఇక్కడ సినిమా మూవీ చూసేసండి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము.